ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి, జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా డిస్రప్షన్ రావటము, కాల్స్ లో ఉన్నప్పుడు కానివ్వండి మన కాల్స్ కట్ అయిపోవటము, నెట్వర్క్ సడన్ గా ఫెయిల్ అవటం జరుగుతుంది. చాలా మంది గమనించే ఉంటారు. ఈ మధ్యకాలం శని గురులు అగ్నితత్వ రాశిలో కానీ వాయుతత్వ రాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు గురుడికి కానీ శనికి కానీ కుజుడు సంబంధం ఉన్న, కుజుడితో ఇది చెందిన కుజ దృష్టిలో పడుతున్నప్పుడు మనకి సన్ స్పాట్స్ అంటే సౌర తుఫాన్ లాగా రావడం జరుగుతుంది అని 2000 సంవత్సరాల క్రితం మనకి ఎటువంటి టెలిస్కోప్ లేనప్పుడు మన గ్రేట్ సేజ్ సైంటిస్ట్ వరాహమిహిరుల వారు చెప్పారు. సోలార్ స్పాట్స్ వచ్చినప్పుడు, సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు మార్కెట్ కండిషన్స్ అప్పుడున్న స్థితి ప్రకారం ఒకటి వరదలు రావటం, సునామీలు రావటం, తర్వాత ఎర్త్క్వేక్స్ రావడం జరుగుతుంది, తర్వాత రాజులకి నష్టం వస్తుంది, యుద్ధాలు వస్తాయి, తర్వాత అనేక రకాల అంశాలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా మనం గమనించినట్లయితే రీసెంట్ పాస్ట్ నిన్న మొన్నలో కూడా ఒక సోలార్ బ్లాక్ అవుట్ అనేది వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఐనోస్పియర్ లో మనకి ఆ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ వీటికి వచ్చే ఇబ్బంది వల్ల కొంత బ్లాక్ అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మన ప్రజెంట్ సైంటిస్టులు చెప్తున్నారు. 2025 నవంబర్ నుండి సోలార్ ఫ్లేర్స్ అనేవి మనకి 4-5 సార్లు రావడం జరిగింది. 2025 నవంబర్ ఒకసారి, డిసెంబర్ ఒకసారి, జనవరి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్, ఫిబ్రవరి లాస్ట్ వీక్, మార్చి ఫస్ట్ వీక్ లో ఎక్స్ ఫ్లేర్స్ రావడం జరిగింది. చెప్తే ఇది మూఢనమ్మకం అనిపించచ్చు, కానీ అప్పటి నుంచి మనకి అడ్వాన్స్మెంట్ లేదు కాబట్టి సైన్స్ లో మన ఆస్ట్రాలజీ అనగానే ఏమవుతుంది, ఏదో 2 పరిహారాలు చెప్తాడు, ఆ కుజదోషం ఉంటుంది, ఆ పూజ చేసి వస్తుంది. ఇది కాదండి ఆస్ట్రాలజీ అంటే. ఆస్ట్రాలజీ అనేది ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సైన్స్. అంటే ప్లానెటరీ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్స్ కానివ్వండి, అంటే హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది చాలా మంది, కొంతమంది ఏంటంటే మైన్యూట్ లో ఉంటుంది అంటారు, కానీ ఏదైనా సరే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే సన్ లేకపోతే మనకి వైటమిన్ డి అబ్జార్ప్షన్ ఉండదు, మూన్ లేకపోతే టైడ్స్ అనేది సరిగా ఉండవు, మూన్ లేకపోతే అసలు డే అనేది 4 hours 6 hours సెక్షన్. సౌర తుఫాన్ వల్ల మనకి బ్లాక్అవుట్ అవడానికి, పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అవడానికి, శాటిలైట్స్ లింక్స్ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. బృహత్ సంహితలో గ్రహాల స్థితిగతులను బట్టి మనకు చెప్పడం జరిగింది. కావున అది కరెక్టా ఇది కరెక్ట్ అనుకుండా ప్రతిదీ అలా జరుగుతుంది. కాబట్టి మీరు కొద్దిగా సెల్ ఫోన్స్ తో జాగ్రత్తగా పెట్టుకోవడం, వైఫైని దూరంగా పెట్టుకోవడం, సెల్ ఫోన్ రాత్రి పనులు దూరంగా పెట్టుకున్నట్టయితే మనం, ఎందుకంటే దీనికి 1859 లో కెనింగ్టన్ సోలార్ స్టార్మ్ వచ్చినప్పుడు రేడియో బ్లాక్అవుట్ జరిగింది, ఎన్నో ట్రాన్స్ఫార్మర్స్ వెళ్ళిపోవడానికి కారణమైంది. ఈవెన్ రీసెంట్ పాస్ట్ ఇన్ 1918 బ్లాక్అవుట్ వల్ల కూడా కెనడాలో పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అవడం జరిగిపోవడానికి కూడా కారణం అవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, మనకి 2000 సంవత్సరాల క్రితం మనం బృహత్ సంస్థలో చెప్పినటువంటి వరాహమిహిరుల వారు చెప్పినటువంటి విషయాలు కంటిన్యూషన్ మన ఇండియాలో రీసెర్చ్ జరగలేదు, బయట జరిగింది. కాబట్టి వరాహమిహిరుల వారు కేవలం ఒక పూజారి గారు, ఆయనకి ఏం తెలియదు అనుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఆ నాలెడ్జ్ జ్యోతిష్యులు లేకపోవడం వల్ల, అంటే సారీ టు సే, ఆస్ట్రాలజీకి పూర్తి ఆస్ట్రానమికల్ నాలెడ్జ్ ఉండాలి, జియాలజికల్ నాలెడ్జ్ ఉండాలి, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, తర్వాత జెనెటిక్స్ కానీ ప్రతి అంశంలో ఉండదు. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సైన్స్. ఆస్ట్రాలజీ అనేది వరాహమిహిరుల వారు చెప్పారు, ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అన్నమాట. అని పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక జ్యోతిష్యాన్ని చెప్పినట్లయితే 100% ఫలితాలు వస్తాయి. తర్వాత ఇటువంటి విషయాన్ని మనం ముందుగా గమనించి జాగ్రత్త తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టాన్ని అధిగమించాలి.